ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీలో వివిధ ప్రాజెక్టులపై పురోగతిపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. ఏపీలో రాజకీయ పరిణామాలపై అమిత్ షా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. నరేష్, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. మొత్తం 6 కేంద్ర మంత్రులను కలిశారు. అదేవిధంగా క్రెడాయికి సంబంధించినటువంటి ఒక సదస్సులో కూడా ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన ఈ రోజు ఉదయాన్నే 9:45 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. అయితే ఆ తర్వాత 10:45 నుంచి 11:30 వరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. కొద్దిసేపు క్రితమే అమిత్ షాతో ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ పాటిల్తో సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సర్బానంద్ సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలను కూడా కలవడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ రోజు భేటీ కావడం అనే చెప్పొచ్చు. తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఇటీవల నిర్వహించినటువంటి పెట్టుబడుల సదస్సుకు వచ్చినటువంటి సానుకూల స్పందనను అమిత్ షాకు ఆయన వివరించారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై కూడా అమిత్ షా చంద్రబాబు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అనంతరం క్రెడాయి నేషనల్ కాన్క్లేవ్ లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, పూర్వోదయ, శాస్త్రీయ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా చేయూత అందించాలని కూడా సీఎం కోరారు. అయితే ఇక నితిన్ గడ్కరీతో జరిగినటువంటి సమావేశం ఇంకా అత్యంత ప్రాధాన్యమైన చెప్పొచ్చు. ఎందుకంటే నితిన్ గడ్కరీతో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతిని జాతీయ రహదారులతో ప్రత్యక్ష పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరారు. 6 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్, ఏదైతే కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద 3 కీలకమైన రహదారులతో అమరావతిని అనుసంధానం చేస్తుంది. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా సహా తీర ప్రాంత రోడ్ కారిడార్ తో కూడా అమరావతిని ఈ వంతెన అనుసంధానం చేస్తుంది. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు కూడా ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అది హై స్పీడ్ యాక్సెస్ కలిగిస్తుందని కూడా ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీకి చెప్పారు. నగరాల మధ్య కనెక్టివిటీతో పాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కూడా సీఎం స్పష్టం చేస్తూ అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్ లో మొబిలిటీ కేంద్రంగా లాజిస్టిక్ నోడ్ గా మారుస్తుందని చెప్పి ప్రధాన నదిపై నిర్మించే ఈ 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జ్ ని జాతీయ రహదారుల సంస్థ చేపట్టేలా చూడాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వివిధ రాష్ట్రాల వివిధ రహదారులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్కొన్నారు. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం కేంద్ర జలశక్తి మంత్రి ఏదైతే సిఆర్ పాటిల్ తో జరిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో పోలవరానికి సంబంధించినట్టు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. జన్ జీవన్ మిషన్, PMSKY, RRR పథకం కింద ఈ చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సహాయం చేయాలి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ అనుమతులు వచ్చేలాగా చూడాలి. ముఖ్యమైనటువంటి అంశం నరేష్, పోలవరం 2వ దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులపైన త్వరలోనే పూర్తి నివేదికను సమర్పిస్తామని తెలిపినటువంటి సీఎం వంశధార నది వివాదానికి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును అమలు ఇంకా పూర్తి కావడం లేదు. కాబట్టి వాటిని కూడా వెంటనే అమలు చేయాలని కూడా కోరారు. ఇక మిగతా మంత్రులతో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై చర్చించారు. మరికొద్ది సేపట్లో ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడకు బయలుదేరిపోతున్నారు. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.